ఎస్సీ కాదు మనకి అది తెలుస్తున్నాయి బాగా తెలంగాణ ఆంధ్ర మినిస్టర్ అయ్యి మా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రావాలని అనుకున్నాం. లోకేష్ బాబు నాయకత్వం ఎక్స్ మినిస్టర్ రూరల్ సెక్రటరీ తమన బంగారు నాయుడు గారు వేదిక రావాల్సిన ఉన్నాం. మహిళా అధ్యక్షురాలు మాట్లాడతారు, దిశానిర్దేశం చేస్తారు. పార్టీ కోసం మన మహానాడు క్రమశిక్షణతో ఉండవలసిందిగా కోరుతున్నాం. మీడియా వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా వెలుగుపూడి గారికి మా ధన్యవాదాలు. పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జనరల్ సెక్రటరీ పాలకొల్లు ఎమ్మెల్యే శ్రీ రామానాయుడు గారికి కూడా మా ప్రత్యేకమైన రాలం భవానీ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పెద్దలు పంచకల రమేష్ బాబు గారికి, కేఎస్ఎన్ రాజు గారికి మరియు పెద్దలందరికీ కూడా నాయకులు కార్యక్రమ పెద్దవారికి పాదాబంధులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడా అని మనందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు మనం ఢిల్లీకి వచ్చేటప్పుడు అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఏదైతే 1983 నుంచి వెంకటరెడ్డి గారు కూడా ఈ యొక్క పార్టీకి అనిలేని సేవలు అందించారు. ఇటువంటి పార్టీ కార్యాలయంలో తెలిసి అలాగే పెద్దలు ఎస్ఐ రేమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ అలాగే పెద్దల పల్లికల్ రామారావు తర్వాత లాస్ట్ లో నేను కూడా ఉన్నాను. మరి ఈ రకరకాల పార్టీ ముఖ్యంగా కార్యకర్తలు రక్తం తింటూ ఉందని చెప్పేసి ఒకసారి ఈ లిమిటేషన్స్ లో పెరిగినట్లయినా కానీ ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా గెలిపిస్తాం. 2014లో ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇచ్చిన ఎంపీ బీజేపీని గెలిపించుకున్నాం. ఉత్తర నియోజకవర్గం బీజేపీని గెలిచి పార్టీ స్థాయికి వచ్చిందంటే కారణం ఉత్తరాంధ్ర జిల్లాలని చెప్పి ప్రతి మీటింగ్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నాం చూసాం. అటువంటి పార్టీకి లేని కార్యకర్తలు ఇవ్వాలనుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు చూశారు, అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇక్కడ ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాన్ని పార్టీ ప్రజానేశ్వరం బాధ్యత అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఒకటి అనుభవం ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి